అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంచుకున్న కొత్త అస్త్రం రాష్ట్రం రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారుతుంది. అరవింద్ డిమాండ్కు రాష్ట్రం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మద్దతు పలకడంతో రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. అయితే పేరు మార్పుతో అభివృద్ధి జరగదు అంటూ కాంగ్రెస్ మన నిజామాబాద్ మన అభివృద్ధి అంటూ ముందుకు సాగుతుంది. ఇక బీఆర్ఎస్ తమ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై కాంగ్రెస్ బీజేపీ సొంత డబ్బా కొట్టుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇంతకీ జిల్లా మార్పు డిమాండ్ మున్ముందు ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గతంలోనే ప్రకటించారు. ఆ వ్యాఖ్యలు ఇటు రాజకీయ పక్షాల్లో అటు నిజామాబాద్ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమ జిల్లా పేరు నిజామాబాద్ గా పెట్టడం వల్లే దురదృష్టం వచ్చిందని, ఆ పేరులోనే నష్టం ఉందని అరవింద్ సెంటిమెంట్ రగిల్చే పనిలో పడ్డారు. అరవింద్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా మద్దతు తెలపడం విశేషం. బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ పేరు ఖచ్చితంగా ఇందూరుగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. చారిత్రమైన ఇందూరు పేరే నిజామాబాద్ కు ఉండాలని బీజేపీ పట్టుబడుతోంది. और इसका नाम, ये शहर का नाम इंदूर था, आगे चल के इंदूर बनेगा. बीच में कोई गधा निजाम करके कोई गधा आके नाम बदला, वो टेम्परेरी रहेगा, इसमें उछलने का जरूरत नहीं है. बिल्कुल बनेगा इंदूर. लास्ट टाइम थोड़े में मिस हो गया. रेजोल्यूशन बना के वो बुड्ढे को फार्म हाउस को बेचते थे, रेजोल्यूशन म्यूनसिपालिटी से. लास्ट टाइम थोड़े में मिस हो गया, ये बार मिस नहीं होगा. जितने सीट ज़रूरत है ना, उससे 15-20% ज़्यादा ही जीतने का हम प्लान कर रहे. और फर्स्ट रेजोल्यूशन जब नया म्यूनसिपालिटी बैठेगा, कॉरपोरेशन बैठेगा, नाम बदलने का रहेगा और सीधा रेवंत के दफ्तर में भिजाया जाएगा. నిజాం పాలన ఆనవాళ్లు తొలగించి చారిత్రక వారసత్వం పునరుద్ధరించడమే తమ లక్ష్యమని బీజేపీ అంటుంటే, మతతత్వ ప్రచారం చేయడం మంచి సంస్కృతి కాదంటూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇస్తున్నారు. పేర్లు మార్చడానికి పరిమితం అయిపోయింది మోడీ సర్కార్. తెలుసా మీకు? దాదాపు 250-300 సంస్థల పేర్లు మార్చినారు. పేర్లు మారిస్తే ఏమైందండి? మీ జీవితంలో బాగుపడుతుందా? నేను పేరు మార్పు మాట్లాడే వారికి ఇతో చెప్తా ఉన్నాను. పేరు మార్చడు కాదు నాయన, మా జీవితాలు మార్చండి. బీజేపీ జీవితాలు మార్చండి. 2వ మారు ఎంపీ అయినారు, 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళ నుంచి మీరు నిజామాబాద్ తీసుకొచ్చిన ఏదైనా పరిశ్రమ ఉంటే చెప్పండి, ప్రజలు సంతోషిస్తారు. పేర్లు మార్పుతో బీజేపీ జీవితాలు మారవు. ఇప్పటికే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లో బీజేపీ కార్పొరేటర్ టికెట్ ఆశావాహులు మన ఇందూరు మన మేయర్ అంటూ గోడలపై రాతలు రాస్తుంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ అభివృద్ధి చేస్తామని, బీఆర్ఎస్ ఏమో 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూసి ఓట్లు వేయాలని ప్రచారంలో ముందుకెళ్తున్నాయి. ఇక మజ్లిస్ పార్టీ ఎన్నికలు జరిగేవి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు తప్ప ఇందూరుకు కాదని చెప్పుకొస్తోంది. నిజామాబాద్ ని కాదని చెప్పేసి ఇందూర్ అని చెప్పడం వల్ల మేము దానిపైన అబ్జెక్షన్ చేశాము. ఇది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అంతేగాని ఇది ఇందూర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కావు. వచ్చే రోజులలో కూడా ఇది నిజామాబాద్ కార్పొరేషనే ఉంటుంది, అది ఇందూర్ కార్పొరేషన్ ఇప్పటికి కాదని చెప్పేసి మేము మీతో మనం చేస్తున్నాం. ఇలా నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కో పార్టీ ఒక్కో నినాదంతో ముందుకెళ్తుంటే, బీజేపీ ఎంచుకున్న నినాదం కొంతమేర ఒక వర్గాన్ని ఆలోచింపజేస్తోందట. అదే విధంగా మరో వర్గంలో తీవ్ర వ్యతిరేకత రేకెత్తిస్తోందంటున్నారు. అయితే బీజేపీ పోటీ చేసే 40 స్థానాల్లో ఎక్కువ స్థానాలు గెలిచి మేయర్ పీఠం దక్కించుకోవడానికి ఇందూరు నినాదం ప్లస్ అవుతుందని లెక్కలు వేసుకుంటుంది. ఇక నిజామాబాద్ జిల్లా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఈసారి ఎన్నికల్లో కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని వారు ఆర్డర్ పాస్ చేశారట. ఆ క్రమంలో బీజేపీ ఎంచుకున్న ఇందూరు నినాదం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.